నిన్న కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డిపై విమర్శలు చేయగా నేడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు మల్కాజ్గిరిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అనవసరంగా ఎమ్మెల్యేను విమర్శిస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. మల్కాజ్గిరిలో రాజకీయాలు విపరీత ధోరణిలో నడుస్తున్నాయని, దయచేసి అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయవద్దని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి సరైన గౌరవంతో వ్యవహరించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రజల కోసం పనిచేస్తుంటే ఆయనపై బురద జల్లుతున్నారని, ఇది మంచి సాంప్రదాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల మాటలు విని అధికారులు గెలిచిన ఎమ్మెల్యేకి సహకారం అందించడం లేదని, ఇది మంచి పద్ధతి కాదని అధికారులను హెచ్చరించారు. నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పోటీపడి పనిచేయాలి కానీ అభివృద్ధిని అడ్డుకోకూడదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల కోసం పనిచేయకూడదా అని ప్రశ్నించారు. ఎవరు అడ్డుకున్నా, తమకు అధికారులు సహకరించుకున్నా తాము మాత్రం ప్రజల కోసం పనిచేస్తామని ప్రజలకు తెలిపారు. అధికారులు రావడము వెంటనే మా మరి రాజశేఖర్ రెడ్డి అన్నగారు, నేను ఇక్కడ డివిజన్ లో ఉన్నదాన్ని నేను వెళ్ళేసరికి అన్నగారు వచ్చి అక్కడ కూర్చున్నారు. అన్నగారు వచ్చి కూర్చొని అక్కడ ఒక లేడీ కిరోసిన్ పోసుకొని చనిపోతానని చెప్పేసి ఇంటికన్నిటికీ తాళాలు వేసేసారు. తాళాలు వేసేసి ఒక లేడీ కిరోసిన్ పోసుకొని నేను చనిపోతా అని చెప్పేసి కూర్చుంది. అటువంటి లేడీస్ని వాళ్ళందరికీ సమాధానం చెప్పి అధికారులని వాళ్ళతో అన్నగారు మాట్లాడి ఆయన సొంత డబ్బులతో లాయర్లను పెట్టి స్టే తీసుకొచ్చి అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేశారు. తాళాలన్నీ కూడా తీయించారు. సో ఇలాంటి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని పిచ్చివాడు అది ఇది అసలు ఫస్ట్ మీరు నేర్చుకోండి. ఎమ్మెల్యే గారికి ఎట్లా గౌరవం ఇవ్వాలో, ఏం మాట్లాడుతున్నాం అనేది ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. పబ్లిక్ లో అనుక్షణం తిరుగుతున్నాడు మా ఎమ్మెల్యే సార్. అంతేకాకుండా నేను ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా. నా డివిజన్లో మేము ఫోటోలు పెడుతున్నారు, మెమరాండంలు ఇస్తున్నారు, 20 సార్లు ఇచ్చిర్రు, 30 సార్లు ఇచ్చిర్రు అని అంటే 30 సార్లు ఇస్తాము, 1,00,000 సార్లు కూడా ఇస్తాము. మాకు పనులు జరగాలి. మా పబ్లిక్కి పనులు జరగాలంటే మెమరాండంలు ఎన్ని సార్లు అయినా ఇస్తాం మేము. మెమరాండంలు ఇస్తున్నారు, ఫోటోలు పెడుతున్నారు అని అంటే మీరు మెమరాండంలు ఇవ్వగానే అయిపోదు, ఫోటో పెట్టగానే అయిపోదు, మీకు ఫాలో అప్ ఉండాలని వాళ్ళే చెప్తారు. మరి ఫాలో అప్ అంటే ఏంది? 10 సార్లు ఇవ్వడమే కదా మెమరాండంలు, 20 సార్లు ఇవ్వడమే కదా మెమరాండంలు. ఫాలో అప్ అంటే అదే కదా, మా దృష్టిలో అయితే అదే. ఇక మళ్ళీ మళ్ళీ వెళ్ళి వాళ్ళకి మళ్ళీ కలిసి మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాము. మా రిజర్వాయర్ కోసము మేము ఇప్పుడే కాదు, ఎలక్షన్స్ ముందే మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కేటీఆర్ని కల్పించడం జరిగింది. ఆయన దానం కిషోర్ గారితో మాట్లాడి అప్పటికప్పుడు శాంక్షన్ చేయిస్తాను కూడా అని చెప్పేశారు. కాకపోతే దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ రాలేదు. మా గవర్నమెంట్ కనుక వచ్చుంటే ఈ పార్టీకి అక్కడ రిజర్వాయర్ శాంక్షన్ అవుతుండే. మా రిజర్వాయర్ శాంక్షన్ కాలేదు. అయితే మేము పబ్లిక్ కోసము, వాళ్ళు పడుతున్న నీటి ఎద్దడి కోసము మేము పడుతుంటే ఈ అవగాహన లేని పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారు? వెళ్తున్నారు, ఫోటో పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు ఏం తెలుసు? అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? నాకు అర్థమైతలేదు. మేము రిజర్వాయర్ కోసము నేను ఎలక్ట్ అయిన తర్వాత 3 సంవత్సరాల నుంచి స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ గచ్చిబౌలిలో ప్రతి ఒక్కటి ఫ్రీగా చేయడం ఎలా ఎక్కడన్నా ఉందా? ఇలా మాకు చెప్తున్నాం కదా, మాకు అదృష్టం కొద్దే మా మల్కేర్ ప్రజలు చేసుకున్న అదృష్టానికే ఈ యొక్క మర్రి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిరని నేను ఈ యొక్క పత్రికా విలేకరుల ముందు తెలియజేస్తా ఉన్నా. అఫీషియల్స్ రానియరు. ఇలా మీరే అంటారు అఫీషియల్స్ పెన్ డౌన్ చేస్తారు అని. చెయ్యిరి, పెన్ డౌన్ చేస్తే ఎవరికి వస్తుంది మాట? ఇలా గవర్నమెంట్లో ఉన్నారు మీరు అఫీషియల్స్ సహకరించనీయకుండా మల్కగిరికి ఎమ్మెల్యే గారు వస్తే ఆయన వెంబడి ఏ ఒక్క డిఈ గారు రారు, ఈఈ గారు రారు, ఏఈ గారు రారు, కనీసం వర్క్ ఇన్స్పెక్టర్ను కూడా పంపించారండి. అంటే ఆయన ఎమ్మెల్యే కాదా? ఆయన రాజ్యాంగం గెలిచిన ఎమ్మెల్యే కాదా? మరి ఈ విధంగా చేసుకుంటూ ఇలా అఫీషియల్స్ వాళ్ళ దగ్గర బాధపడుకుంటూ మా మీద బ్లాక్మెయిలింగ్ బరబ్బర్ చేస్తాడు. మంచితనంగా ఫస్ట్ ప్రేమతో పనులు చేయమని అడుగుతా ఉన్నాడు. చేయకపోతే ఏం చేస్తాడు? బరబ్బర్ నువ్వు నీ వెనక అవకతవకలు ఏమున్నాయి? మరి ఎవరైనా తీస్తారా? అది మా ఎమ్మెల్యే గారు తీస్తున్నారు. మరి ఎందుకు భయపడుతున్నారు అఫీషియల్స్? రండి, మీరు రండి. ఎమ్మెల్యే గారు రాజ్యాంగంలో ఉన్న ఎమ్మెల్యే గారు
ఇవాళ పాదయాత్రకు వస్తున్నాడు. ఆయన ఇంటికి పోకండి, ప్రజల కోసం మల్కేయర్లు వచ్చి కాలనీలల్లో ప్రజల సమస్యల కోసం తిరుగుతుంటే మీరు ఎందుకు రారు? వచ్చి నోట్ చేసుకొని మీకు ఆ సమస్యల మీద పని చేయాలి కదా, ఎందుకు చేస్తలేరు మరి? అంటే కేవలం ఇలా కాంగ్రెస్ నాయకులు చెప్తేనే కదా మీరు వస్తలేరు. మరి మీరు పోయి అక్కడనే చెప్పుకుంటున్నాం పెన్ డౌన్ చేయండి. మీరు పెన్ డౌన్ చేస్తే వేరే వాళ్ళు వచ్చిన పని చేస్తారు. ఇక్కడ మాకు అది కావాలి. ఇలా భయపడుతున్నారు కదా మరి ఎమ్మెల్యే గారికి. ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ మీరు ఎంత భయపెట్టినా మా ఎమ్మెల్యే భయపడే వ్యక్తి కాదు, మా నాయకులు కూడా ఎవరు భయపడే వ్యక్తులు కాదు. మేము ఏదో గవర్నమెంట్ పోయింది, మాకు ఇబ్బందులు అవుతున్నాయి, మా మీద కేసులు పెడుతుర్రు, ఇవన్నీ కూడా మాకు ఎలాంటిది ఏమి ఎవ్వరు కూడా ఒకరు భయం లేకుండా 100% ఖచ్చితంగా ప్రతి డివిజన్లలో ఎవరి డివిజన్లలో వాళ్ళు గట్టిగా ఇవ్వాలి, ఇంకా గట్టిగా ప్రజలలో ఉంటున్నాం, ప్రజలలో పనిచేస్తూ ఉన్నాం మేమంతా. అది మా ఎమ్మెల్యే గారి గట్స్. సీసీ కెమెరాస్ ఎలక్షన్స్ అప్పుడు సీసీ కెమెరాస్ మేము హామీలు ఇచ్చినామంట, వాళ్ళకి వేయలేదంట. మీరు ఎక్కడెక్కడ హామీలు ఇల్లీగల్ పర్మిషన్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎవరు ధైర్యం తీసుకొని చేస్తున్నారు? ఎవరు ప్రభుత్వం ఉంది ఇప్పుడు? మీ ప్రభుత్వం. మీ కాంగ్రెస్ లీడర్లు నా డివిజన్లో హేమంత్ పాటిల్, పివి సత్యనారాయణ 5 లక్షల నుంచి 10 లక్షలు వసూలు చేస్తున్నారు. బహిరంగ చర్చకు రమ్మనండి, మేము సిద్ధంగా ఉన్నాం. కాన్స్టిట్యూన్సీలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరప్షన్ పెరిగిందండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేకుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరప్షన్ పెరిగింది. అది మీ నాయకులు చేస్తున్నారు, మేము చేయట్లేదు. రమ్మండి, బహిరంగ చర్చకు పచ్చి బట్టల మీద దొరుకుతాం. సిద్ధమా ఈ సవాల్కి? ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ నిధులు ఇవ్వడానికి చెప్తున్నది అబద్ధము. చాలా నియోజకవర్గాల్లో నిధులిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీన చేయడానికి తప్ప. అదే సార్, ఇప్పుడు 10 కోట్ల ఫండ్, కాంగ్రెస్ పార్టీని బలహీన చేయడం కోసం. అదే ఇప్పుడు ఇది 10 కోట్ల ఫండ్ ఇప్పుడు ఇచ్చారు కదా, ఇది ఎవరు ఇచ్చింది? ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినది, మేమిచ్చింది కాదు. ఇది మాది పక్కన పెట్టేసి ఏదైతే ప్రధాన సమస్యల మీద మేమైతే ఇచ్చామో అది గాలికి వదిలేశారు. ఏదైతే అనవసరంగా ఇప్పుడు కమిటీలు మాకు నెసెసరీ లేదు, కమిటీలకు 30 లక్షలు పెట్టారు, కమిటీలకు 10 లక్షలు పెట్టారు. ఇవాళ మాకు రిజర్వేర్ అవసరం ఉందండి గౌతమ్ నగర్కి. ఆ రిజర్వేర్ ఎక్కడుంది? ఇందులో 13.5 కోట్ల రిజర్వేర్ నాకు అవసరం ఉంది. పబ్లిక్ సఫర్ అవుతున్నారు రోజు. మీరు కూడా నిన్న మీతో ప్రోగ్రామ్ సాక్షిలో కూడా చెప్తున్నారు పబ్లిక్ వాటర్ సమస్య. మరి ఈ 10 కోట్లలో మరి పెట్టాలి కదండి. సమస్య ఉంది ఎక్కడ, మీరు తీసుకొస్తుంది ఏమిటి అంటే ఇక్కడ యాంటీ కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి మాకు నిధులు రావట్లేదు. మీరు ఆ ఫోన్లు ఏదో అభివృద్ధి చేయమని చెప్పారు, అభివృద్ధి చేయొద్దు, ఈయనకు సహకరించొద్దు అని చెప్పొద్దు. ఫోన్లు చేస్తున్నారు, ఏం చెప్తారు ఫోన్లలో? ఎమ్మెల్యే వస్తుండే ఎట్లా పోతాను డైరెక్ట్ డిఏ చెప్తారు మాకు అక్కడ కూర్చొని నిలబెట్టి. మొత్తం ఆపేది ఎవరు? శిఖండి పాత్ర పోషిస్తున్నారు ఇక్కడ ఉన్న నాయకులు. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారికి సహకరించమంటున్నాం. ఎమ్మెల్యే గారు సహకరించమంటే ఆయన ఇంటి ముందట రోడ్ ఏమంటలేము, ఆయన హాస్పిటల్ ముందట అంటే ఆయన స్కూల్ ముందట ఏమంటలేము. ప్రజల అభివృద్ధి కోసం సహకరించండి మీరు, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికే చెప్పుడు మాటలతో హనుమంతరావు గారు మొత్తం నష్టపోయినారు. ఈ శిఖండులు ఎవరైతే ఇక్కడ పనిచేసే శిఖండ్లో 3-4 శిఖండ్లు ఉన్నాయి, వాళ్ళ అభివృద్ధి కావడానికి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు తెచ్చుకోనికి ఇలా మున్సిపల్ ఆఫీస్ మీద జోనల్ ఆఫీస్ మీద వాడి గద్దల్లాగా వాడి దండుకుంటున్నది ఎవరు? ఇలా మల్కాగిరి మొత్తం మా చరిత్రలో ఒక్కనాడు కూడా మున్సిపల్ ఆఫీస్కి పోయి మా సొంత పని కోసం పోయింది లేదు, మాకు అవసరం కూడా లేదు. అటువంటి నిజాయితీగా పనిచేసినాం, ప్రజల కోసం పనిచేసినాం. వ్యక్తిగతంగా రాజశేఖర్ రెడ్డి గారు ఎవరిని కానీ ఎట్టు కానీ మల్కాగిరి అభివృద్ధి కోసం నిరంతరంగా పనిచేస్తూ ఉన్నాడు. మా నాయకులు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా రోజు పొద్దున లేస్తే మేము పబ్లిక్తో ఉంటా ఉన్నాం. మీరు చేసింది ఏం లేదు. ఇవాళ ఒక చెరువు ఆర్కేపురం చెరువు ఎందుకు ఆగిపోయింది అభివృద్ధి? అప్పుడే అదే గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చే ఫండ్ ఇచ్చారు, దాన్ని ఫాలో చేయక దాని అధికారులకు ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ చేయకుండా ఆ చెరువు కూడా అన్ని అభివృద్ధి అన్నీ ఆగిపోయింది. ప్రతి సమస్యను మేము రిప్రజెంట్ చేస్తాం. ఖచ్చితంగా ఈ శిఖండి పాత్ర ఎవరైతే పోస్తారో మాకు అధికారులు సహకరించారు, మాకు అర్థమైపోయింది. ఈ శిఖండి పాత్రను పోషిస్తున్నారు ఎవరో ఆ శిఖండి పాత్రను మాత్రం ప్రజలకు తీసుకుపోతాం. ప్రజలకు తీసుకుపోయి మేము ప్రజల కోసం పనిచేయడం ఆయన ఇగో వీళ్ళు చేయనిస్తలేరు, మరి ఎందుకు చేయనిస్తారో అధికారులు చెప్పాలి. అధికారులు పెన్ డౌన్ చేస్తారంట. ఎవరైనా పని చేస్తామని వచ్చి సీట్లో కూర్చుంటారు, కానీ పని చేసే సిగ్గుమాలి అధికారులు ఎక్కడైనా ఉన్నారా? ఇంకా ఊడియం చేయాలంటే వీళ్ళ ఇంటికి పోయి ఊడియం చేసుకోరు, వాళ్ళ ఇంటికి సేవ చేసుకోరు. పోయి ఎవరిని కంటే పోయి చేసుకోవాలనుకుంటే
ప్రజలకు సేవ చేస్తామని నీకు ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ ఇలా అన్ని తీసుకుంటూ వాహనాలు సమకూర్చి నిత్యం మీ రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే ఆ ప్రజలకు చేయాల్సిన సేవ ఒక వ్యక్తులకు చేసుకుంటూ పోతా ఉన్నారు. వ్యక్తులు చెప్పినట్టు ఆడుతా ఉన్నారు మీరు. అది ఖచ్చితంగా ఇప్పటికే ఆర్టీఐ రూపకంగా అన్ని పోతా ఉన్నాయి. ఎవరెవరు ఏం చేస్తారో మేము కూడా, ఎందుకంటే ఏ అధికారి వ్యక్తిగతంగా ఎవరికి కాదు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయ్యా, మాకు సంబంధం లేదు, మేము మీకు సహకరిస్తామని చెప్తా ఉన్నాం. మీకు సహకరించినప్పుడు నా పని నేను చేయాలి కదా అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పోతున్నారు. ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఏ అధికారి, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎన్ని దండకాలు ఎన్ని తిట్టాలు తిట్టిండో అన్ని అవి గాలి రూపకంగా పోయి ఓట్ల రూపకంగా వచ్చి ఇలా గెలిచి ఇక్కడ కూర్చున్నాం. రేపు వచ్చే ఎలక్షన్ల ఇదే రకంగా మీరు ఇట్లా పనిచేస్తే ఖచ్చితంగా 50-70 అవుతుంది, 70 లక్ష అవుతుంది. మీరు పబ్లిక్ పని చేయరు, మా ఓటు శాతాన్ని తగ్గిర్రి, మా ప్రజలకు సేవ చేస్తలేరనే విషయం ఏదైనా మేము తప్పు చేస్తే తప్పుని ఎత్తు చూపెట్టరు. ఎవడన్నా తప్పు చేస్తే మనం తప్పు చేస్తే తప్పుని ఎత్తు చూపెట్టాలి, తప్పులేదు దాంట్లో. కానీ వ్యక్తిగత పెట్టుకొని చెప్పుడు మాటలు, ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, చెప్పుడు మాటలతోని ఇవాళ అధికారులు ఏదైతే మోసపోతా ఉన్నారో దీనికి ఖచ్చితంగా మూల్యం చెప్పిస్తారు. మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి, ఎవరి ఇంటికి కాదు, ఎమ్మెల్యే గారికి సహకరించండి, మల్కాజ్గిరి ప్రజలకు అభివృద్ధికి తోడ్పడండి.